నమస్తే రైతు రంజనికి స్వాగతం. జీవితంలో ప్రయోగాలు చేయాలి, లేకపోతే బోరింగ్ గా ఉంటుంది. అన్నింటికి మించి చేరుకోవాల్సిన లక్ష్యాలను చేరుకోలేకపోవడమే బాధ జీవితాంతం ఉంటుంది. అయితే జీవితం మీద ప్రయోగాలు చేసుకునే వారు చాలా తక్కువ మందే ఉంటారు. మెజారిటీ శాతం చదువు, ఉద్యోగం, ఇల్లు, ఆస్తులు, అందమైన కుటుంబం ఉంటే చాలనుకుంటారు. కానీ ఈయన మాత్రం అలా కాదు. ఏటికి ఎదురీతే రకం అన్నమాట. సమస్య తుది అంచుదాకా వెళ్లే రకం. తన మీద తానే ప్రయోగాలు చేసుకునే రకం. అందువల్లే ఇప్పుడు వార్తల్లో నిలిచారు ఆ వ్యక్తి. ఏకంగా 44 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అమెరికా, అందులోనూ అరిజోనా రాష్ట్రం. ఇంటెల్ కంపెనీలో ఉద్యోగం, విదేశాలను చుట్టి వచ్చే అవకాశం, ప్రతి నెల కోరుకునేంత జీతం, అందమైన కుటుంబం, ఇవన్నీ అతనికి సంతృప్తి అనిపించలేదు. ఉద్యోగం చేస్తున్నప్పటికీ, దండిగా సంపాదించుకున్నప్పటికీ ఎక్కడో ఒక వెలితి, జీవితాన్ని కోల్పోతున్నాననే బాధ. ఆ బాధల నుంచి ఒక ఆలోచన పుట్టింది. ఆ ఆలోచన అతన్ని అమెరికా నుంచి ఇండియాకు వచ్చేలా చేసింది. ఇండియాలోకి రాగానే అతడికి రెడ్ కార్పెట్ స్వాగతం లభించలేదు. వ్యాపారం చేద్దామని పెట్టుబడి పెడితే తిరిగి రాలేదు. కష్టాలు ఎదురయ్యాయి, కన్నీళ్లు పలకరించాయి, బాధలు స్వాగతం పలికాయి. అయినప్పటికీ అతను అత్యంత సాహసంతో స్వీకరించాడు. ఇప్పుడు తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. హైదరాబాద్ నగర వాసులకు సిత్ ఫార్మ్ మిల్క్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇవి కేవలం ఆవు పాలు. ధర కాస్త ఎక్కువగానే ఉన్నప్పటికీ నేటి కాలంలో ఆరోగ్యం కోసం ఈ మాత్రం ఖర్చు చేయకపోతే కష్టం. సిత్ ఫార్మ్ మిల్క్ సృష్టికర్త పేరు కిషోర్. ఈయన 2000 సంవత్సరంలోనే అమెరికా వెళ్ళిపోయారు. అప్పటికే ఆయన ఐఐటిలో ఎంఎస్ చేసి అత్యున్నత ఉద్యోగం కోసం అమెరికా వెళ్ళిపోయారు. అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో స్థిరపడ్డారు. ఇక్కడ ఇంటెల్ కంపెనీలో పనిచేయడం మొదలుపెట్టారు. ఉద్యోగంలో భాగంగా అనేక దేశాలు కూడా తిరిగారు. అయితే అవన్నీ కూడా అతనికి సంతృప్తి అనిపించలేదట. 2012లో ఇండియాకి తిరిగి వచ్చారు. హైదరాబాద్ లో వ్యవసాయాన్ని మొదలు పెట్టారు. అది అంతగా లాభాలను ఇవ్వలేదు. ఆ తర్వాత ₹1 కోటి ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి చేసి డైరీ ఫామ్ ఏర్పాటు చేశారు. మొదట్లో నష్టాలు వచ్చాయి. దీంతో వెనక్కి వెళ్ళిపోదామని కుటుంబ సభ్యులంటే వాదించాడు. ఆ తర్వాత 20 ఆవులను కొనుగోలు చేశారు. ఆవులతో సిత్ ఫామ్ ఏర్పాటు చేశారు. తన కొడుకు పేరు మీద తన వ్యవసాయ క్షేత్రం నుంచి ఉత్పత్తి బ్రాండ్ ను ఏర్పాటు చేసుకున్నారు. ఎటువంటి రసాయనాలు లేకుండా వినియోగదారులకు పాలను అందించడం మొదలు పెట్టారు. దీంతో ఒక్కసారిగా ఆయన బ్రాండ్ వాల్యూ పెరిగింది. పాలకు డిమాండ్ ఏర్పడింది. ఇప్పుడు కిషోర్ సిత్ ఫార్మ్ మిల్క్ కంపెనీ వాల్యూ ఏకంగా 44 కోట్లకు చేరుకుంది. ఒకప్పుడు 10కి మించి లీటర్ల పాల ఉత్పత్తి వచ్చేది కాదు. ఇప్పుడు ఆ సంఖ్య 10,000 లీటర్లకు చేరుకుంది. ఈ పాలు మొత్తం కూడా ఆయన సొంత వ్యవసాయ క్షేత్రంలో ఆవుల నుంచి తీసుకున్నవే అంటే అతిశక్తి కాదు. ప్రస్తుతం పెద్ద పెద్ద సెలబ్రిటీల నుంచి మొదలు పెడితే సామాన్యుల వరకు ఆయనకు 10,000 మంది వరకు కస్టమర్లు ఉన్నారు. ఇక ఈయన కంపెనీలో మొత్తంగా 50 పైగా ఉద్యోగాలు పనిచేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో కూడా ఆయనకు ఉద్యోగాలు ఉన్నాయి. ఇక ఇవి మాత్రమే కాకుండా 150 విక్రయ కేంద్రాలు ఈయన సంస్థకు ఉన్నాయి. ఎక్కడో అమెరికాలో ఉంటే మహా అయితే విలాసవంతమైన జీవితాన్ని గడిపేవారు. కానీ తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. అందువల్ల జీవితం మీద ప్రయోగాలు చేయాలి, ఇబ్బందులు పడాలి. అలా తర్వాత ఇదిగో ఇలా ఎదగాలి. ఇలా ఎదిగినప్పుడే మనకంటూ ఒక బ్రాండ్ ఉంటుంది, మనకంటూ ఒక వైబ్ ఉంటుంది. దానికి వర్ణించడం కష్టం, జస్ట్ అనుభవించాలంతే.